హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. సబ్జెక్ట్ వచ్చేసి పాలిటీ, టాపిక్ వచ్చేసి భారత రాజ్యాంగ పరిణామ క్రమం. దాంట్లో జస్ట్ షార్ట్ నోట్స్ పెడదాం అనుకుంటున్నా, చూడండి. జస్ట్ మీకు కావాలంటే నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నా నోట్స్ వచ్చేసి విత్ ఎక్స్ప్లెనేషన్. కంపెనీ పాలన, నెక్స్ట్ చక్రవర్తి పాలన 1773 అండ్ టు 1858. 1858 వరకు మనం కంపెనీ పాలనలోనే ఉన్నాం, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోనే ఉన్నాం. నెక్స్ట్ 1858 టు 1947 వరకు మనకి ఇండిపెండెన్స్ వచ్చే వరకు బ్రిటిష్ గవర్నమెంట్ మనం వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయాం. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయినప్పుడు దీంట్లో వచ్చేసి మళ్ళీ 2 ఉంటాయి. ఏవైతే చట్టాలు చేశారో ఈ పాలనా టైంలో అవి వచ్చేసి 2 చట్టాలు, 2 టైప్స్గా మనం ఉన్నాయి. భారత ప్రభుత్వ చట్టాలు, ఇండియన్ కౌన్సిల్ చట్టాలు. అంటే బ్రిటిష్ ఇండియా ప్రావిన్స్కి వర్తించే చట్టాలు. ఇది వచ్చేసి టోటల్ ఇండియా మొత్తం, ఎంటైర్ ఇండియా మొత్తం వర్తించే చట్టాలు.